గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనకి సామాన్యంగా ఉట్టి కొట్టే సంబరమని కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మనం చేస్తూ ఉంటాము. ఈ ఉట్టి కొట్టడం ఎందుకు కొడతారో తెలుసా? అసలు ఎవరో ఒకరు ఉద్ధరణ పొందాలి. అదే వాడొక్కడే కాదు, ఉద్ధరణ పొందాల్సింది మేమందరము అనుకుంటే అది నిజానికి చక్కటి ఆలోచనే. కానీ ఎవరో ఒకడు ఉద్ధరణ పొందాలి. భగవన్ నామాన్ని చెప్తూనో భగవంతుణ్ణి సేవిస్తూనో ఎవరో ఒకరు ఉద్ధరణ పొందాలని ఏం చేస్తారు? ఈ ఉట్టి కొట్టేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. కానీ మనకు అవేవీ తెలియదు కాబట్టి ఏదో ఉట్టి కొట్టడం అనగానే ఉట్టి కొడుతున్నామనుకుంటామే. కానీ దాని అర్థాన్ని కనుక తెలుసుకొని మనం ఆ ఉట్టి కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా అందరూ కూడా తరించిపోతారు. ఉట్టి కొట్టేవాడే కాదు, వాడిని పట్టుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. నిజానికి ఉట్టి కొట్టేటటువంటి సంబరాన్ని కనుక మనము చూసినట్లయితే, ఒకటి అంటే ఉట్టి కొట్టడానికి ఎక్కడైతే ప్రదేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామో అక్కడ ఏం చేస్తాము? ఒకటి ఇలా అర్చిదాకా కట్టి దానికి ఒక గిలక లాంటిది ఏర్పాటు చేసి దానికి చివర ఒక కుండ లాంటిది కట్టి ఆ కుండలో పెరుగు, పాలు, వెన్న అన్ని కూడా పెడతాము. పక్కన కొంతమంది ఏం చేస్తారు? డ్రమ్ములతో నీళ్లు పట్టుకొని ఉట్టి కొట్టేటటువంటి వాడి మీద పొయ్యటానికి ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఉట్టి కొట్టేటప్పుడు మనకి అందనీయరు. ఎందుకంటే భగవంతుణ్ణి పొందటం కూడా అంత సామాన్యమైనటువంటి విషయం ఏంటండి? అలా అయితే ప్రతి ఒక్కరూ కూడా ఉద్ధరణ పొందేస్తారు. అదేమీ సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎవరికో కొంతమందికి తప్పితే అసలు ఆ భగవన్నామాన్ని పట్టుకోవాలన్నా ఆ భగవద్ దర్శనం చేసుకోవాలన్నా అయ్యేటటువంటి పని కాదు. సాధన చెయ్యాలి. ప్రతి ఒక్కరం సాధన చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఆ దర్శనాన్ని పొంది తీరుతాము. మరి ఉట్టి కొట్టేటప్పుడు ఉట్టి కొడదామని ఉట్టి కొట్టేటటువంటి వాడు ఏం చేస్తుంటాడు? పైకి కిందకి వాళ్ళు అంటున్నప్పటికీ కూడా ఇంకా ఉత్సాహంగా కొట్టాలని ప్రయత్నిస్తాడు. మరి ఎంతకీ కొట్టడానికి అందక అది పైకి వెళ్ళిపోతుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఒక 11 మందో 12 మందో ఒక బృందంగా ఏర్పడి, అంటే ఒక టీం లాగా ఏర్పడి ముందర ఒక 5గురో 6గురో ఒకళ్ళు గుండ్రంగా నిలబడి ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుంటారు. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్న తర్వాత ఎవరైతే మిగతా 4 ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారు? గబగబా ఈ చేతులు పట్టుకున్నటువంటి వారి మీద కాళ్ళు పెట్టేసి వాళ్ళు పైకెక్కుతారు. తర్వాత అంటే 2 అంతస్తులుగా మనుషులు ఇప్పుడు నిలబడ్డారు. తర్వాత ఇంకో 2-3 ఏం చేస్తారు? మళ్ళీ 2 అంతస్తులు ఎక్కి 3వ అంతస్తుగా నిలబడతారు. నిలబడిన తర్వాత ఎవరైతే ఉట్టి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారో అతను ఏం చేస్తాడు? గబ గబ ఈ 3 అంతస్తులు ఎక్కేసి ఈ 3 మీదను ఎక్కేసి పైకెక్కి ఉట్టి కొట్టేస్తాడు. ఆ ఉట్టి కొట్టేసరికి అందరూ సంబరపడిపోతారు. అబ్బా ఉట్టి కొట్టేశాడంటూ సంబరపడిపోతారు. ఆ ఉట్టి కొట్టినటువంటి పెరుగు, మీగడ, పాలు అందరి మీద కూడా పడిపోతాయి. ఒక కొట్టినటువంటి వాడి మీదే కాదు, చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా పడిపోతాయి. అంటే నువ్వు తరించాలంటే నీ ఒక్కడి వల్ల కాదు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా నీకు దోహదపడాలి. ఒక ఇంటి యజమానికి కనుక భగవంతుడి యందు నమ్మకము, భగవంతుడి యందు ప్రేమ, భక్తి భావము ఉన్నాయనుకోండి, ఆ కుటుంబంలో వారందరూ కూడా తరించిపోతారు. ఎందుకు? ఆ కుటుంబ పెద్దగా ఆయన ఏం చేస్తాడు? నిరంతరము కూడా భగవన్నామాన్ని చెబుతూ భగవంతుణ్ణి సేవ చేస్తూ తన కుటుంబంలో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. అలా కోరుకుంటూ ఉండేసరికి పెద్ద ఆయన్ని చూసినటువంటి తరువాతి వారి కూడా కొంతలో కొంత ఆయనంత అబ్బినా అబ్బకపోయినా కొంతలో కొంత వంతైనా కానీ వీరికి కూడా అబ్బేటటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇలా ఉట్టి కొట్టే ప్రయత్నంలో ఏం చేయాలి? అందరం కూడా కలిసికట్టుగా ఉండి, మరి ఉట్టి కొట్టేసిన తర్వాత దిగేటప్పుడు వాడు ఉట్టి కొట్టేశాడు కదా అనేసి ముందు కింద ఉన్నవారు వారి యొక్క బంధాన్ని వదిలేస్తారా? ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకున్న వాళ్ళు లేదు. ముందుగా ఎవడైతే ఉట్టి కొట్టాడో వాడు ముందు దిగుతాడు. తర్వాత 3గురుగా ఉన్నటువంటి వారు నిలబడ్డవారు వాళ్ళు దిగుతారు. తర్వాత 5గురుగా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు దిగుతారు. తర్వాత అడుగున ఉన్నటువంటి వారు వారి యొక్క బంధాన్ని సడలించి బయటికి వస్తారు.
అంటే అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గం వైపుకి అడుగులు వేయాలి. అలా మార్గం వైపుకి అడుగులు వేస్తూ మనల్ని మనం ఉద్ధరించుకునేటటువంటి దిశగా వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి కురువిందమణి శ్రేణి కణత్కోటీర మండిత అనేటటువంటి నామం ఏం చేస్తుంది, మనకి ఒక హద్దుని నిర్ణయిస్తూ నీ ఇంద్రియాన్ని నువ్వు ఇంతవరకే వాడుకో, లౌకికమైనటువంటి విషయాల కోసము, విషయ సుఖాలని పొందటం కోసము నీ యొక్క ఇంద్రియాలని నువ్వు ఇబ్బంది పెట్టకు, ఎక్కువగా వాటికే నీ ఇంద్రియాలని ఉపయోగించకు. అలౌకికమైనటువంటి విషయాలని తెలుసుకోవటానికి, అలాగే నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికి కూడా నీ ఇంద్రియాలని నువ్వు వాడుకో అన్నటువంటి విషయాన్ని మనకి కురువిందమణి శ్రేణి కణత్కోటీర మండిత అనేటటువంటి నామం తెలియజేస్తూ, నువ్వు ఒక్కడివే ఉద్ధరణ పొందినా చాలు, నీతో పాటు నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు, ఇంట్లో వాళ్ళు కూడా కొంతన్నా ఉద్ధరణ పొందేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు అని తెలియచేస్తుంది. కాబట్టి ఇంత గొప్పనైనటువంటి నామం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అర్థాన్ని తెలుసుకొని కనుక మనము ఆ నామాన్ని మననం చెయ్యటము, ధ్యానం చెయ్యటము మొదలు పెడితే మనం పొందేటటువంటి ఫలితము అంతా ఇంత కాదండి. లలితా సహస్రనామాలలో వసిన్యాది దేవతలు ఇచ్చినటువంటి ప్రతి నామము కూడా ఎంతో మహత్తరమైనటువంటి నామాలే. అలాగే తరువాత వచ్చేటటువంటి నామము అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. మనకి సామాన్యంగా చూడండి, అమ్మవారి యొక్క ముఖారవిందాన్ని చాలా మటుకు కమలాలతోటి, కలువ పువ్వులతోటి పోలుస్తూ ఉంటారు. కమలాలంటే తామర పువ్వులతోటి, కలువ పువ్వులతోటి పోలుస్తూ ఉంటారు. కానీ మనకి వసిన్యాది దేవతలు ఈ లలితా సహస్రనామాలలో ఎక్కడా కూడా కమలాలతో కానీ, కలువ పువ్వులతో కానీ ఆ తల్లి యొక్క ముఖాన్ని వర్ణించినట్టుగా లేదు. అలాగే సౌందర్య లహరిలో కూడా శంకర భగవత్పాదుల వారు కూడా ఒక కమలంతో వర్ణించినట్టుగా లేదు. ప్రతిదీ కూడా వారు ఆ తల్లి యొక్క వదనాన్ని చంద్రబింబంతో వర్ణించారు. అంటే చంద్రబింబము అనగానే మనకి గుర్తుకొచ్చేటటువంటిది ఏంటి, చల్లదనం. చంద్రబింబం మనకి ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎండలు మండిపోతూ ఉన్నాయనుకోండి, కొంచెం సూర్యాస్తమయం అవుతూ చంద్రుడు వస్తూ ఉండేసరికి వాతావరణములో కొంత మార్పు వస్తుంది కదా. అందరం కూడా ఎంత హాయిగా అనుకుంటా, అబ్బా చంద్రుడు వచ్చేస్తున్నాడు అని ఆ చల్లదనాన్ని మనము పొందేటటువంటి ప్రయత్నం చేస్తాము. కాబట్టి చల్లదనం అనేది ఏంటి, ఆ యొక్క చంద్రబింబంలోనే దాగుకొని ఉంటుంది. మరి ఈ తల్లి కూడా చల్లని తల్లి కదా. కాబట్టి ఈ చల్లని తల్లి కూడా ఏం చేస్తుంది, మనల్నందరినీ కూడా చల్లగా అనుగ్రహించాలని ఆ వసిన్యాది దేవతలు ఏం చేశారు, ఆ తల్లి యొక్క వదనాన్ని చంద్రబింబంతో పోల్చారు. పైగా ఎట్లా ఉంటుంది ఆ తల్లి యొక్క వదనం, నుదురు. ఈ నుదురు గురించి ఇక్కడ వర్ణించటం, అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అమ్మవారి యొక్క నుదురు ఎంతో అందంగా ఉందిట. ఎలా ఉందిట, అష్టమి చంద్ర విభ్రాజ, అష్టమి నాడు ఉండేటటువంటి చంద్రబింబము ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఆ తల్లి యొక్క వదనము ఎంతో అందంగా కాంతులీనుతూ ఉందిట. నిజానికి ఒక్కసారి నుదురు గురించి కనుక మనము ధ్యానం చేయటం మొదలు పెడితే, అసలు నుదురు దేనికి సంకేతం అండి? మనము ఎదుటివారు ప్రశాంత వదనంతో ఉన్నారో, చికాకుగా ఉన్నారో మనం గుర్తించేది నుదుటితోటే గుర్తిస్తాము. ప్రసన్నంగా ఉన్నారనుకోండి, చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నంగా ఉంటే వాళ్ళని నుదురుని చూసే మనం చెప్తాం. అలా కాకుండా భ్రుకుటి ముడి వేసి ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఇలా భంగిమలు పెట్టారనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఓహో వీళ్ళు చాలా చికాకుగా ఉన్నారు, ఇప్పుడు మనం ఏదన్నా అడిగితే ఇప్పుడు మనకి పని జరగదేమో అని ఏం చేస్తాము, అక్కడి నుంచి వెళ్ళిపోతాము. అంటే ఏంటి, నుదుటిని బట్టి ప్రశాంతతగా ఉన్నారా లేదా అన్నది గమనించుకొని మనము మన పని చెయ్యవచ్చా లేదా అన్నది చూస్తూ ఉంటాము. మరి ఆ తల్లో ఎప్పుడూ కూడా ప్రశాంతంగానే ఉంటుంది, చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. పైగా సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏంటి, నుదురు పెద్దగా ఉండడము సాముద్రిక శాస్త్రంలో చాలా గొప్పనైనటువంటి విషయము. మరి ఆ తల్లి సాముద్రిక శాస్త్రానికి, ఆ తల్లిని చూసే సాముద్రిక శాస్త్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకు,
సాముద్రిక శాస్త్రం అంటేనే ఆ తల్లి. కాబట్టి ఆ తల్లి యొక్క నుదురు కూడా చాలా విశాలంగా ఉంటుందిట. ఎంతో విశాలంగా ఉండి కాంతులీనుతూ మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే రకంగా ఆ తల్లి యొక్క నుదురు శోభాయమానంగా ఉంటుంది. అంత శోభాయమానంగా ఉండేటటువంటి నుదురు గురించి మీరు చెప్తున్నారు, బానే ఉంది. ఈ నుదురుని చూస్తే మనకు వచ్చేటటువంటిది ఏంటి అని ఆలోచన మనకి కలుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాము, మనకి చికాకుగా కానీ దీనికైనా కానీ సంకేతము నుదిరే అని. ఎప్పుడైతే చీకాకుగా ఉంటామో మనం భృకుటిని ఇలా ముడివేస్తాము. అలా కాకుండా ప్రశాంతంగా ఉన్నామనుకోండి, ప్రసన్న వదనంతో ఉన్నామనుకోండి, భృకుటిని ముడివేయకుండా చాలా చిరునవ్వులు చిందిస్తూ ఎవరైనా ఏదైనా అడిగినప్పటికీ కూడా వెంటనే వారి యొక్క పనిని చేసి పెడతాము. మరి ఆ తల్లి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరి అష్టమి రోజు ఉండేటటువంటి చంద్రబింబంతో ఆ తల్లి యొక్క నుదుటిని పోల్చారు. మరి అష్టమి రోజు చంద్రుడు అనగానే మనకు ఒక సందేహం కలుగుతుంది. మరి శుక్లపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబమా లేకపోతే కృష్ణపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబమా అన్నటువంటి సందేహం కలుగుతుందా లేదా? మనకి రెండు పక్షాలు ఉంటాయి. శుక్లపక్షంలో ఉండేటటువంటి అష్టమి తిథి, అలాగే కృష్ణపక్షంలో ఉండేటటువంటి అష్టమి తిథి. ఈ చంద్రకళలు పెరుగుతూ తరుగుతూ ఉంటేనే ఈ పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ నిత్యాదేవతలు మారుతూ ఉంటారు. 15 నిత్యాదేవతల నుంచే ఈ యొక్క చంద్రకళలు పెరగడము తరగడము జరుగుతూ ఉంటుంది. మరి అష్టమి తిథితోటే పోల్చటం ఎందుకు అంటే, శుక్లపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబము అష్టమి రోజు ఎలా ఉంటుంది? నెల వంకలాగా ఇలా ఉంటుంది. అలాగే కృష్ణపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబం ఎలా ఉంటుంది? కృష్ణపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబము ఈ రకంగా, అంటే బోర్లించినటువంటి ఒక చిన్న పాత్ర ఏదైతే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. మరి కృష్ణపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబము అనగానే మనకి ఇప్పుడు వెంటనే ఆ తల్లి యొక్క నుదురు గుర్తుకు వస్తుందా లేదా? నుదురు గుర్తుకు వచ్చినంత మాత్రాన మన మనసులో ఉన్నటువంటి పరితాపములు అణిగిపోతాయి. ఇది ఊరికే ఏదో కృష్ణపక్షము శుక్లపక్షము అష్టమి తిథి వచ్చినప్పుడు అమ్మవారి యొక్క నుదిటిని అక్కడ ధ్యానం చేయడంతో పాటు మనం కూడా నిత్యము ఆ యొక్క నుదిటిని ధ్యానం చేయగలిగినటువంటి స్థితినికి చేరుకోవాలి. అది ఎక్కడ చేయాలి? ఇక్కడ మన ఆజ్ఞాచక్రంలో ఆ తల్లి యొక్క నుదిటిని దర్శనం చేయగలగాలి. నిజంగా ఆ తల్లి యొక్క నుదిటిని దర్శనం చేయాలనగానే మనకి ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళటము కుదరచ్చు, కుదరకపోవచ్చు. కానీ దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ తల్లి యొక్క నుదిటిని మనము దర్శనం చెయ్యాలి. ఉదాహరణకి చూడండి, ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు అనగానే మనకి వెంటనే గుర్తుకొచ్చేది బెజవాడ కనకదుర్గ గుర్తుకు వస్తుంది. ఆ కనకదుర్గ రూపం గుర్తుకు రాగానే మనము అమ్మ బెజవాడ వెళ్ళాలి అనుకోవడానికంటే కూడా ఆ తల్లి యొక్క రూపాన్ని మన మనసులో మెదిలేటట్టు చేసుకొని ఆ యొక్క తల్లి యొక్క రూపాన్ని మన యొక్క ఆజ్ఞాచక్రంలో కనుక చూడగలిగామనుకోండి, ఆ స్థితి అమోఘమండి. ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని మనం అలా ధ్యానం చేయటం ద్వారా పొందగలుగుతాము. మరి తల్లి యొక్క వదనము చంద్రబింబాన్ని పోలి ఉంటుంది. మరి అష్టమి తిథిని ఎందుకు చెప్పటము? మనం ఏం చెప్పుకున్నాము? చంద్రకళలు పెరగడానికి తరగడానికి కూడా ఈ నిత్యాదేవతలే కారణమని చెప్పుకున్నాము. 15 నిత్యాదేవతలు ఉంటారు. ప్రతి తిథికి కూడా ఈ నిత్యాదేవతలు మారిపోతూ ఉంటారు. ఇటు కృష్ణపక్షంలోను ఇటు శుక్లపక్షంలోను ఏ తిథికి కూడా ఒకే నిత్యాదేవత ఉండదు. కానీ ఒక అష్టమి నాటి తిథికి మటుకు నిత్యాదేవత ఒకరే అయి ఉంటారు. ఆవిడెవరు? త్వరిత. అమ్మవారి పేరు, ఆ నిత్యాదేవత పేరెవరు? త్వరితాదేవి. ఈ త్వరితాదేవిని మనము తలుచుకున్నంత మాత్రాలంటే ఎప్పుడైతే మనము అష్టమి రోజు చంద్రబింబాన్ని మనం ధ్యానం చేస్తామో వెంటనే మనకి తెలియకుండానే ఆ త్వరితాదేవిని కూడా మనం ధ్యానం చేసినట్లే. అలా త్వరితాదేవిని మనం ధ్యానం చేయటం వల్ల మనకి పరితాపాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి అణిగిపోయి మళ్ళీ మనము అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి త్వరగా అయిపోతూ ఉంటాయంటే త్వరితాదేవికి ఆ శక్తి ఉంది. అంటే మనము అనుకున్నటువంటి పనులు, అంటే ప్రతి పని కాదండి,
నేను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అంటే అది అయ్యే పని కాదు. మనకి ఏవైతే ధర్మబద్ధమైనటువంటి కోర్కెలు ఉంటాయో అలాంటి ధర్మబద్ధమైనటువంటి కోర్కెలన్నీ కూడా నెరవేరుతూ మన హృదయంలో ఉండేటటువంటి పరితాపాలు తొలగిపోతాయి. ఎందుకు? నుదురు అంటేనే దేనికి గుర్తు? మన మనోభావాలని తెలియచేసేటటువంటిది ఆ నుదురే. కాబట్టి ఆ యొక్క కృష్ణపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబాన్ని ఆ తల్లి యొక్క నుదురు పోలి ఉంటుంది. నిజానికి మనకి అమ్మవారు కూడా ఎప్పుడు కూడా ప్రశాంత వదనంతో ఉంటుందండి. ఇందాక మనము ఆ బెజవాడ కనకదుర్గ యొక్క నుదురు గుర్తుకు చేసుకున్నాము మన యొక్క ఆజ్ఞా చక్రంలో అనుకున్నామనుకోండి, వెంటనే మనం విజయవాడ పరిగెత్తాలా? అక్కరలేదే. మనం ఇక్కడే కూర్చుని మనం మన పనులు చేసుకుంటూనే ఆ తల్లి యొక్క నుదుటిని మనం ధ్యానంలో దర్శనం చేయవచ్చు. ఎలా దర్శనం చేయవచ్చు? ఎలా దర్శనం చేయవచ్చు అంటే కనులు మూసుకోగానే ఆ యొక్క బెజవాడ కనకదుర్గ యొక్క వాకిటి ముందు మనం నుంచున్నట్టు ఎంతో శోభాయమానంగా ఆవిడ నిత్య సువాసిని కాబట్టి, నిండు ముత్తైదువు కాబట్టి, మొదటి ముత్తైదువు కాబట్టి ఆ తల్లి యొక్క ముఖానికి ఎప్పుడు కూడా ఇంత పసుపు రాసి ఉంటుంది. పైగా ఏంటి, సౌందర్య సాధనాల్లో ఇప్పుడంటే మనం వాడట్లేదు కానివ్వండి, సౌందర్య సాధనాలలో చాలా ముఖ్యమైనటువంటి వాటిల్లో పసుపు కూడా ఒకటి. కాబట్టి ఆ తల్లి యొక్క ముఖమంతా కూడా చక్కగా పసుపు అద్ది ఉంటుంది. ఆ అద్ది ఉండటంతో పాటు ఎంతో కళతోటి మనల్ని చూసి చూడగానే చిరునవ్వు నవ్వేటటువంటి ఒక కన్న తల్లిలాగా, మనల్ని చూసి చూడగానే కనులతోటే పలకరించేటటువంటి తండ్రిలాగా, మనల్ని చూసి చూడగానే నుదుటితోటే ప్రశ్నించేటటువంటి అన్నదమ్ములలాగా ఎంతో శోభాయమానంగా నుదుటన ఇంత తిలకం పెట్టుకొని మనల్ని చూస్తూ ఆప్యాయతగా, నన్ను చూడటానికి ఇక్కడ వరకు రాలేక్కర్లేదమ్మా, అక్కడే ఉండి నువ్వు నన్ను ధ్యానం చేసినంత మాత్రాన నేను నీకు దొరుకుతాను, ధ్యానానికి నేను లొంగిపోతాను, నా నామాన్ని నువ్వు మనస్ఫూర్తిగా కనుక ధ్యానం చేసినట్లయితే నువ్వు ఇక్కడి వరకు రాలక్కర్లేదు, నా యొక్క దర్శనం నువ్వు కూర్చున్నటువంటి చోటికే వచ్చి నేను దర్శనమిస్తాను అన్నట్లుగా తల్లి యొక్క ముఖము కాంతులీనుతూ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ తల్లి అంత ప్రశాంత వదనంతో ఉంటుంది ఎల్లవేళలా. ఎందుకు? అమ్మ అంటేనే ఏంటండి, నిరంతరం ప్రశాంతంగా ఉండి నిరంతరం ప్రేమని మనకి పంచుతూ, నిరంతరం ఆప్యాయతని మనకి పంచుతూ ఉండేదే కదా అమ్మ అంటే. మరి ఆ జగజ్జనని కూడా అంతే. మనందరం ఆ తల్లికి పిల్లలమే కదా. ఆ బ్రహ్మ కీట జనని మీరు నేనే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆ తల్లి సృష్టిలో నుంచి వచ్చినవే. కాబట్టి ఇంతమందిని కన్నటువంటి తల్లి ఆ తల్లి. కాబట్టి ఆ తల్లికి ఇంకా ఎంత ప్రేమ ఉండాలి? సకల జీవుల యందు కూడా ఆ తల్లికి అంతటి ప్రేమ స్వరూపమే ఉంటుంది. అంతటి ప్రేమపూరితమైనటువంటి మాటలే ఆ తల్లి పలుకుతూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి మనల్ని అందరినీ కూడా అనుగ్రహించటం కోసం ఏం చేస్తుంది? అనేక రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే కాకుండా అయ్యో దర్శనం చేయటం కూడా వీడికి కష్టమవుతుందేమో, కాబట్టి ఒక్క నామాన్నన్నా వీడికి ఇద్దాము, ఒక్క నామాన్ని వీడికి ఇచ్చినంత మాత్రాన తప్పకుండా వాడు ఉద్ధరణ పొందుతాడు, ఈ ఒక్క నామాన్ని పట్టుకునైనా అని ఆ తల్లి మనకి ఎన్నో రకాలైనటువంటి శ్లోకాలనిచ్చింది, అలాగే నామాలనిచ్చింది. అందులో ఒకటి అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ఆ తల్లి యొక్క నుదుటిత ఎంతో శోభాయమానంగా ఎంతో కాంతులీనుతూ అష్టమి రోజు అయితే ఎలాగైతే చంద్రబింబం ఉంటుందో ఆ రకంగా ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంది. అదే కనుక మనం ధ్యానంలో చూసామనుకోండి, మామూలుగా అయితే మనము అష్టమి తిథి వచ్చినప్పుడు శుక్లపక్షంలో ఉన్నటువంటి అష్టమి తిథిలో ఉన్నటువంటి చంద్రబింబానికి, అలాగే కృష్ణపక్షంలో ఉండేటటువంటి అష్టమి రోజు ఉండేటటువంటి చంద్రబింబానికి మనం తేడా తెలుసుకోవాలంటే దాదాపు 1 నెల రోజుల పాటు ఆగాల్సి ఉంటుంది. ఎందుకు? 15 రోజులు ఇటు శుక్లపక్షం అయితే 15 రోజులు కృష్ణపక్షము. కాబట్టి ఈ రెండిటి మధ్య మనం తేడా తెలుసుకోవాలంటే దాదాపు 1 నెల రోజుల పాటు మనం ఎదురు చూడాలి. కానీ ఎప్పుడైతే ఈ నామాన్ని మనం పట్టుకుంటున్నామో
మనకి వెంటనే ఈ అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనగానే ఈ నుదురు బోర్లించినటువంటి చిన్న పాత్రలాగా చంద్రబింబము ఏ రకంగా అయితే సగ రూపాన్ని పొంది ఉంటుందో ఆ రకంగా ఉన్నట్టుగా మనకి వెంటనే ద్యోతకమవుతుంది. మనకి కనిపించటమే కాదు, ఆ నుదుటిని ఎప్పుడైతే మనం ధ్యానంలో చూడగలుగుతామో, చంద్రబింబంతో పోల్చాం కాబట్టి చంద్రబింబానికి ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి గుణం ఏంటంటే, చంద్రుడికి ఉండేటటువంటి గుణం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా చల్లగా ఉంటాడు, పైగా ఎంతో శోభతో ఉంటాడు, అలాగే ఔషధీ గుణాలని పొంది ఉంటాడు. అలాగే ఆయన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా అమృత వర్షం కురుస్తూనే ఉంటుంది. అందుకే కదా మొక్కలు ఔషధీకృతమైనటువంటి ఆ యొక్క చంద్రకిరణాల వల్లే బాగా పెరుగుతూ ఉంటాయి. అందుకని పగలు రాత్రి ఈ విధంగా ఉండి ఈ సృష్టి అంతా కూడా ఇలా సమతుల్యతగా నడవడానికి కారణమవుతుంది. మరి ఈ తల్లి నుదురు కూడా ఒక్కోసారి ఇలా భృకుటి ముడి వేస్తుందిటండి అమ్మవారు కూడా. ఎందుకు? అయ్యో, ఈ మానవుడికి నేను మాట ఇచ్చాను, ఏ జీవికి లేనట్టుగా వాక్కునిచ్చాను. ఈ వాక్కు ఉన్నది కాబట్టే కదా మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడగలుగుతున్నాము. ఎదుట ఉన్నది పెద్ద చిన్న ఎటువంటి వరసవారైనా ఎవరైనా కానివ్వండి, ఈ వాక్కు ఉండేసరికే కదా మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఎదుటి వారిని బాధ పెట్టినా ఆనంద పెట్టినా. నిజానికి ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి, మనం ఏమీ చేయక్కర్లేదు, వారి దగ్గరికి వెళ్ళి నీకెందుకురా, కష్టంలో నేను ఉన్నాను కదా, నీకెందుకు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నామనుకోండి, వాడికి ఎంత ధైర్యం వస్తుంది, ఎదుటి వారికి ఎంతో ధైర్యం వచ్చి ఆ కష్టాన్ని చాలా సునాయాసంగా వాళ్ళు దాటేయగలుగుతారు. తర్వాత భావి జీవితం చాలా ఆనందదాయకంగా ఉండి వాళ్ళు కోట్లకి పడగలెత్తచ్చు కూడా. అలా కాకుండా ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు నీ కర్మంతే, నువ్వు చేసింది అనుభవించాల్సిందే, ఇలా చేసే కదా ఇలా తయారయ్యావు, నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రా, భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు అంటూ నానా దుర్భాషలు ఆడామనుకోండి, పైగా వాళ్ళు ఏదో అన్నటువంటి మాటల్ని మళ్ళీ రెండు మనం ఎక్కించి అని ఇంకా బాధ పెట్టామనుకోండి, వాడు ఏమనుకుంటారు ఎదుటివాడు, ఈ జీవితం ఉండే కంటే కూడా ఈ జీవితాన్ని పరిసమాప్తి చేసుకుంటే బాగుండు, ఇంతమంది చేత ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది, నా ప్రాణ స్నేహితుడు కూడా ఇలాగే మాట్లాడాడు అంటూ వాళ్ళు వారి యొక్క జీవితాన్ని కూడా పరిసమాప్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే వాక్కు అనేది ఎంత గొప్పనైనదో ఆలోచించండి. ఒకళ్ళని మనం మన మాటతోటి ప్రశాంతంగానూ ఉంచవచ్చు. అలాగే ఒక్కొక్కసారి ప్రళయాన్ని కూడా యుద్ధాన్ని కూడా ఒక్క మాటతో మనము తీసుకురావచ్చు. అంటే వాక్కు అనేది, అందుకే మనకి పెద్దలు ఏం చెప్తారు, అగ్ని బీజము, దీన్ని ఎంత తక్కువగా మాట్లాడితే, ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది. తక్కువగా ఉపయోగిస్తే అనగానే మరీ ముగివేళ్లగా కూర్చోవడం కాదు, సమాజ హితము కోసము, సమాజాన్ని ఒక తాటిపై నడిపించటం కోసము, 4 మంచి మాటలు చెప్పటం కోసము మన యొక్క శక్తినంతా కూడా మాట రూపంలో చెప్తూ ఉంటే నష్టమేం లేదు. అలా కాకుండా సమాజాన్ని పక్కదోవ పెట్టడం కోసము మన యొక్క మాటని ఉపయోగించామనుకోండి, చెడిపోయినటువంటి వారిలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరి పాపంలో కొంత భాగం మన ఖాతాలో కూడా పడిపోతుంది. ఒక రకంగా వాడు చెడిపోవడానికి నువ్వు కూడా కర్తవి కాబట్టి. అంటే ఏంటి, వాక్కు అనేది ఎంత అగ్ని బీజమో ఆలోచించండి. ఒకడిని సన్మార్గంలో పెట్టాలన్నా, ఒకడిని దుర్మార్గులుగా తయారు చేయాలన్నా వాక్కే ఉపయోగపడుతుంది. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. నిజానికి మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాము, ఏదైనా ఒక కాలికి పెద్ద కురుపైందనుకోండి, పెద్ద కురుపైతే ఏం చేస్తాము, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము. ఆయన ఎంతో గొప్ప సర్జన్ అయ్యుండొచ్చు, ఎంతో గొప్ప సర్జన్ కదా, ఆయన కూడా మనకి రోడ్డు బయటే నుంచొని మనకి ఏమన్నా కాలికి ఆ పుండుకి ఆపరేషన్ చేస్తాడా? లేదే, ఆ కాలికి ఉన్నది చిన్న పుండే అయిండొచ్చు, కానీ అంత పెద్ద సర్జన్ అయినప్పటికీ కూడా ఆ చిన్న పుండును కోయటానికి కూడా ఏం చేస్తాడు, ఎలా అయితే ఆపరేషన్ చేయాలో, ఎలా అయితే మన శరీరంలో ఉన్నటువంటి ఈ పుండుని తొలగించాలో, ఈ రణాన్ని తొలగించాలో అలాగే తొలగిస్తాడు. కానీ ఇష్టం వచ్చినట్లు ఈ దేంతో పడితే దాంతో చేయదు కదా.
ఆయన వేసుకోవలసినటువంటి ఆపరేషన్ చేసేటప్పుడు ఎటువంటి డ్రెస్ కోడ్ అయితే వాళ్ళకి ఉంటుందో అలాంటి డ్రెస్సే వేసుకుంటాడు. దానికి ఉపయోగించాల్సినటువంటి ఏవైతే పనిముట్లు ఉన్నాయో వాటిని ఉపయోగిస్తాడు. అలాగ ఉపయోగించి అంత చిన్న పుండు అయినప్పటికీ కూడా దాన్ని తొలగించి కట్టుకట్టి తిరిగి తన యొక్క బట్టల్ని గ్లౌజుల్ని తీసి మామూలుగా తన యొక్క బట్టలు వేసుకుంటారంటే ఏంటి, అంత పెద్ద సర్జరీ అయినప్పటికీ కూడా తాను ఎలా ఒక చిన్న పుండుకి ఆపరేట్ చేయాలన్నప్పటికీ కూడా తాను ఏం చెయ్యాలి అన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాడు. మరి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నాలుకని ఇంకెంత జాగ్రత్తగా వాడుకోవాలి. రేపొద్దున మనము ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఈ నాలుకతోటే కదరా నువ్వు ఇంతగా వదరావు, నీ నాలుకతోటే కదా నువ్వు ఇంతమందిని బాధ పెట్టావు అంటే మన దగ్గర సమాధానం ఉండాలి కదా. కాబట్టి మనకి ఇచ్చినటువంటి నాలుకని ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మనలో ఉన్నటువంటి జీవుడు ధన్యత పొందేటట్టుగా ముందుకు అడుగులు వేయాలి. అలాగే మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహ యోగ్యత త్వరగా వారికి సిద్ధిస్తుంది. మరి ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. అలాగే